యూరోపియన్ యూనియన్లో నార్త్ మెసిడోనియా నైట్ క్లబ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 59 మంది మృత్యువాత పడ్డారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డవారు కాలిన గాయాలతో 27 మంది రాజధాని స్కోప్జేలో సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 27 మంది కాలిన గాయాలతో సిటీ క్లినికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. గంటల పాటు శ్రమించిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. నార్త్ మెసిడోనియా రాజధాని స్కోప్జేకు సుమారు 100 కిలోమీటర్లలో ఉన్న కొకానీ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొకానీలో పోలీస్ క్లబ్లో శనివారం రాత్రి డిఎన్ఏ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. ఈ కన్సర్ట్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. స్థానిక కాల్వన ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకి నైట్ క్లబ్లో మండే స్వభావం ఉన్న వస్తువులు వాడారు. దీంతో నిప్పురవ్వలు వెలువడ్డాయి. ఫలితంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పగలు భీకర మంటలు క్షణాల్లో వ్యాపించాయి. క్షణాల్లో క్లబ్ మొత్తం అంటుకుంది. సీలింగ్కి నిప్పు అంటుకుంది. లోపల ఉన్నవారు ఉరుకులు పరుగుల మీద బయటపడ్డారు. కొంతమంది లోపల చిక్కుకుపోయారు. ఇలా చిక్కుకున్న వారిలో 51 మంది చనిపోయారు. మరో 54 మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. కొకానీ లాంటి చిన్న పట్టణంలో ఇదో పెద్ద పెను విషాదమని స్థానికులు అంటున్నారు. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు రహదారుల పక్కన వెతుక్కోవడం కనిపించింది. ఈ ఘటనపై మెసిడోనియా ప్రభుత్వం సత్వర విచారణకు ఆదేశించింది.